వందనాలండి. ఈరోజు జూన్ 8 దుఃఖంతో కూడిన కన్నీరు. వీటిని గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం తెలుసుకుందాం. కీర్తన 126:5లో కన్నీళ్లు విడుచుతూ విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు అని రాయబడింది. ఆత్మీయ విజయం పొందుటకు విశ్వాస పోరాటంలో కన్నీరు, దుఃఖము ఒక విశిష్ట స్థానం కలిగి ఉన్నాయి. ఈ కన్నీటిలోని యథార్థత పైన విజయం ఆధారపడి ఉంది. ఇప్పుడు మనం చూసిన వాక్య భాగంలో విత్తువారు దుఃఖ సహితమైన కన్నీటితో కలిపి విత్తినప్పుడు ఆత్మీయంగా పంటను కోయడమే కాకుండా ఆత్మలో ఆనందంను కూడా పొందెదరు అని తెలుస్తూ ఉంది. మామూలుగా ఒక పొలంలో విత్తనం విత్తినప్పుడు ఒక రైతు కన్నీటితో విత్తొచ్చు. అంటే చాలా కష్టపడి దున్నుతారు, తర్వాత పెట్టుబడి పెడతారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, దేవుని సాయం లేకుంటే వాళ్ళకు పంట ఫలించదు. అందుకని ప్రార్థన చేసుకొని కన్నీటితో విత్తుతే తప్పనిసరిగా వాళ్ళు ఆనందంతో పంటకు వస్తారు. లేఖనాల్లో ఇలాంటి వాక్య భాగాలు అనేకాలు ఉన్నాయి. వాటిలో విరిగి నలిగిన మనస్సు, కన్నీటి పరిచర్య అని చిత్రీకరించుటకు తగిన వివిధ ఉద్దేశాలు, విధులు కనపడతాయి. చార్ల్స్ హెచ్ స్పర్జన్ అనే ఆయన గొప్ప రచయిత. ఆయన ఇటువంటి పరిచయను ద్రవ ప్రార్థన అని నిర్వచించారు. లిక్విడ్ ప్రేయర్ అంట. ఇలాంటి పరిచర్య చేయాలంటే ఆత్మల భారంతో హృదయాలు మండాలి. రాబోయే కొన్ని దినాల్లో బైబిల్లో చెప్పబడిన వివిధ రకాలైన కన్నీటిని గురించి ధ్యానించుకుందాం. ఇక్కడ మొదటిగా దుఃఖంతో కూడిన కన్నీరుని గురించి ధ్యానించుకుంటుండగా 2వ రాజులు 21-11 వరకు ఉన్న వాక్య భాగంలో వీటిని చూడగలం. హిజ్కియా రాజు యొక్క స్వస్థత అనే అద్భుతం ఈ ఉదంతంలో చూడగలం. హిజ్కియా రాజు చనిపోబోతున్నాడు అని చెప్పి యెషయా ప్రవక్త వచ్చి చెప్తాడు. అతనికి ఒంట్లో బాగుండదు. అప్పుడు ప్రవక్త వచ్చి నువ్వు ఇంకా చచ్చిపోతావు అని చెప్తే అప్పుడు రాజైన హిజ్కియా మరణించబోతున్నాడనే సంగతి విన్నప్పుడు ఆయన హృదయపూర్వకంగా కన్నీటితో దేవుని సహాయం కోరాడు. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని కన్నీళ్లు విడుచుతూ యెహోవాను ప్రార్థించెను అని చెప్పి అక్కడ రాయబడింది. వెంటనే దేవుడు అతనికి స్వస్థత దయచేయడమే కాకుండా 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. దుఃఖంతో కూడిన కన్నీటికి దేవుడి స్పందన ఎలా ఉంటుందో హిజ్కియా జీవితంలో జరిగిన ఈ సంఘటన ఒక శక్తివంతమైన ఉదాహరణ. దయచేసి అది చదవండి, బాగుంటుంది కథ. అంటే ఎవరికైనా అస్వస్థతగా ఉంటే మనకు ఒక నిరీక్షణ ఇచ్చే కథ అది. అంటే అది జరిగిన విషయమే కాబట్టి చరిత్ర మనము నిజంగా నమ్మితే అస్వస్థతతో ఉండేవాళ్ళు ఇంకా బతకరు అని డాక్టర్లు చెప్పిన వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారండి, ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. మరి అటువంటప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడు. ఈనాటి పరిస్థితుల్లో మనం అందరం ఇలాంటి ప్రార్థనలు చేయాలి. అయితే ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు విరిగి నలిగిన హృదయంతో వెళ్ళాలి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. 2వ రాజులు 18:3లో అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించెను అని హిజ్కియా గురించి వ్రాయబడింది. నీతిమంతుల ప్రార్థనకు వెంటనే దేవుడు స్పందిస్తాడు. హిజ్కియా చేసినట్లు శారీరక స్వస్థత కొరకే కాకుండా ఆత్మీయ స్వస్థత కొరకు మనమంతా దుఃఖంతో కూడిన కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసు నాయనా, ప్రార్థన చేసేది మాకు నేర్పించండి నాయనా. కన్నీటితో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా మీరు నెరవేరుస్తారు అనే ఆశతో మేము ముందుకు సాగేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.